ఎప్పుడైతే మీకు ఒక అగ్రిమెంట్ రాసే బదులు ఒక రూ. 10 ఖర్చు పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్టర్ అయితాయి. ఎనీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతాయి. మరి అలా అయినప్పుడు రిజిస్ట్రేషన్‌గా అయితే ఫుల్ రైట్స్ మీ పేరు మీదకొస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా, లేకపోతే ఎవరైనా ఆస్తి దానం చేసినా తల్లిదండ్రుల నుంచి కావచ్చు, మేనమామలు అత్తమామల నుంచి కావచ్చు, అన్నదమ్ముల నుంచి కావచ్చు, అక్క చెల్లెల నుంచి, పెద్దమ్మ, పిన్ని వీళ్ళందరి తరపున కూడా కావచ్చు. సో అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయి చలానా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్స్కి ఉన్నంత వాల్యూ అగ్రిమెంట్లకి ఉండదు. ఆ అగ్రిమెంట్లు ఏమంటారు, గోడకేసుకొని కొట్టుకోవడం తప్పితే ఏం లేదు. హలో మమ్ము, హాయ్ హాయ్, థ్యాంక్ యూ, ఐఎమ్ లిటిల్ ట్రైలర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అలాంటి టాపిక్ తీసుకున్నట్లయితే అట్లనే ఇంకొక ఆవిడ అదే ప్రాపర్టీ డబ్బులు కట్టిందంట. అంటే రీసెంట్గా మరిది మొన్న చెప్పినట్టున్న అదే కేసు మళ్ళీ చెప్తున్నా. మరిది వాళ్ళ యొక్క భర్త, వాళ్ళ అత్త, మామ లేడు అత్త, మరిది దగ్గర నుంచి మరిది భార్యకి అంటే చెల్లెలు అవుతుంది కదా, వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అత్తకి వాళ్ళు ఉన్న ఇంటికి కన్స్ట్రక్షన్ అవుతుంది. సరే మీ ఇల్లు మీరు తీసుకున్నారు కదా, మీ ఈ ఇంట్లో మీరే ఉంటున్నారు కదా, సో అత్త ఈ ఇల్లు మేమే తీసుకుంటాం, కొంత డబ్బులు మీకు ఇచ్చేస్తామంటే సరే అని అగ్రిమెంట్లు రాసుకున్నారు. వాళ్ళ అత్తకు డబ్బులు ఇచ్చేసిండ్రు, వాళ్ళ చెల్లెలు మరిది భార్యకి కూడా డబ్బులు ఇచ్చేసి వాళ్ళ ఇంటి వాళ్ళు వీళ్ళ ఇల్లు వీళ్ళు అన్నట్టు ఉన్నారు. అర్థమైందా? దగ్గర దగ్గర ఒక 5 లక్షలేమో ఖర్చు అయింది. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కాకుండా వీళ్ళు ఇంటికి పెట్టుకున్నారు. రీకన్స్ట్రక్షన్, ఇల్లు రీమోడలేషన్ చేసుకుంటారు. ఇంటికి ఖర్చు 5 లక్షలు పెట్టి. ఇప్పుడు రాసుకున్న అగ్రిమెంటు అది రిజిస్ట్రేషన్ చేద్దురా అత్త అని వాళ్ళ అత్తను పోయి అడిగితే, నేను ఎందుకు చేస్తా రిజిస్ట్రేషన్, కావాలని డబ్బులు ఇస్తలేను లేదంట. రిజిస్ట్రేషన్ చేస్తానంటేనే కదా మేము మళ్ళీ 5 లక్షలు ఖర్చు పెట్టి మేము రీమోడలేషన్ చేసుకున్నాం, బాగా చేసుకుంటున్నాం అని అంటే, నేను సంతకాలు పెట్టిన ఏం పెట్టిన అడ్డం తిరిగిందంట. ఇంకా అడ్డం తిరిగిందే కాకుండా ఆమె పెద్ద కొడుకు కాడ చిన్న కొడుకు కాడగా ఉండకుండా వేరే రూమ్ అంటే సపరేట్గా ఆమె రెంట్కి ఉంటుందంట. అట్లుంటుంది పంచాయతీ. అప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అత్త మామల చుట్టూ కానీ అమ్మ తల్లిదండ్రుల చుట్టూ కానీ తిరగాల్సిన అవసరం లేదు కదా. అగ్రిమెంట్లు ఎప్పుడు వ్యాలిడ్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇది పాటిస్తేనే మీకు యూజ్ అవుతుంది, లేకపోతే పుస్సు గాంధీ ఖాతాలోనే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా ఏం వేస్టే. చాలామంది అగ్రిమెంట్లు రాస్తున్నారు కదా, మేము ఉన్నాం కదా, పెద్ద మనుషుల పంచాయతీ అదొకటి. నిన్న మార్నింగ్ కూడా ఒక కాల్ వచ్చింది నాకు, అది కూడా చెప్తాను. మార్నింగ్లో వచ్చిన కాల్లో ఏంటంటే, ఒక వ్యక్తికి పెద్ద భార్య ఉంది, రెండో భార్య ఉంది, ఇద్దరు భార్యలు. పెద్ద భార్య ఉంది, రెండో భార్య ఉంది. పెద్ద భార్యకు పిల్లలు లేరంట, రెండో భార్యకి ఇద్దరు కొడుకులు. సో లీగల్గా రెండో భార్యకి రైటే లేదు, ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారో తీసుకొచ్చుకున్నారో తెలియదు కానీ ఆ టైంలో పెద్దోళ్ళే వాళ్ళు. మళ్ళీ ఇద్దరు భార్యలతో ఉన్నాడు ముసలోడు, ఇంకా ముసలోడైతే ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఇద్దరు ముసలోళ్ళు ఆడోళ్ళు ఆమెకున్నారు. ఇద్దరు కొడుకులు పెద్ద అయినరు, అంటే పెళ్ళిడికి వచ్చినారనమాట. పెద్ద కొడుక్కి పెళ్ళి అయింది, వాడు లవ్ మ్యారేజ్ చేసుకుని తెచ్చుకున్నాడు. ఆడు ఎక్స్పైర్ అయిపోయినాడు, అంటే పోయిండు పైకి. ఇంకా చిన్న కొడుకు ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ కన్సర్న్ ఏంటంటే, పెద్ద కొడుకు భార్య డబ్బులు అడుగుతుంది, ఆస్తులు కావాలా మాకు, వీళ్ళకు ఉండేది 1 ఎకరానో 2 ఎకరాల స్థలాలు ఉన్నాయి. పెద్ద కొడుకు భార్య ఏమంటుందంటే, నాకు నష్టం జరిగింది కదా, నాకు అంతో ఎంతో డబ్బులు కట్టి ఇవ్వాలా, లేదంటే అని వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అది పెద్ద మనుషుల పంచాయతీ లేకపోతే ఏమవుతుందంటే అగ్రిమెంట్లు రాస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ చేస్తే చేయండి, లేదంటే అగ్రిమెంట్ల మీద పనికి రాదు. ఇంతకుముందు చూపుడు దాయకపు అని రాసుకునేవారు. చూపుడు దాయకం అంటే మార్టిగేజ్ అంటారు. మార్టిగేజ్ ఇంగ్లీష్లో చూపుడు దాయకపు అంటే కొంత డబ్బులు పెట్టుకొని డబ్బులు తీసుకొని తాకట్టు పెట్టడం అన్నమాట. రిజిస్ట్రేషన్ చేస్తారు దాన్ని కూడా. ఇప్పుడు అట్లా చేస్తే కూడా ఇబ్బంది అవుతుందని ఫుల్ రిజిస్ట్రేషన్ అంటే అమ్మేస్తారు అనమాట. పిల్ల జల్ల తల్లికి పిల్లలు అందరూ మనవాళ్ళు అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు. సో అట్లా జరుగుతుంది, ఇంతకుముందు లాగలేదు. సో అట్లా చాలా ఉన్నాయి. ఇలాంటి కేసులు మాత్రం మీరు కొంచెం సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా నేను చెప్పింది పాటించకపోయినా పర్వాలేదు, ఆలోచన మాత్రం చేసుకోండి. పాటించాల్సిన అవసరం అయితే అందరికీ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. సో మీరు ఖచ్చితంగా